మాట్లాడాలి, తెలుగు నేర్చుకోవాలి కంపల్సరీ అని. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు తెలుగునే మర్చిపోయారు. మొత్తం ఇంగ్లీషు, హిందీ, అలా కన్నడ భాష మాట్లాడుతున్నారు. సో జనాలందరికి అర్థం కాదు కదా. అవును, అందుకని ఎవరు చూస్తలేరు. అందుకనే సీజన్ 8 గురించి అందుకని సీజన్ 8 చాలా ఫ్లాప్ అయిపోతుంది. సో గత సీజన్స్ కంటే ఈ సీజన్ చాలా లో అనిపిస్తుంది. లో ఉంది. సో ఎందుకు మీకు లో అనిపిస్తుంది ఈ సీజన్? ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎవ్వరు లేరు. సో చాలా మంది ఎందుకు తెలుగు వాళ్ళు లేరు? తెలంగాణలో సీత ఉంది, నబిల్ అఫ్రిది వరంగల్ నుంచి ఉన్నాడు, ఇంకా శేఖర్ భాష ఉన్నాడు, ఇంకా సోనియా కూడా తెలుగు అమ్మాయే కదా. నలుగురు ఉంటే సరిపోతుందా? ఇంకా అందరూ మన వాళ్ళే ఉన్నారు. మోస్ట్లీ చాలా మంది మన వాళ్ళు, నలుగురే కన్నడ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు హిందీ వాళ్ళు ఉన్నారు. మొత్తం 6 మంది ఉన్నారు. మిగతా మొత్తం అంటే 14 మందిలో 6 తీసేసేయండి. అంటే అన్ని కొత్త మొహాలు కనిపిస్తున్నాయి కదా, అంటే చాలా మంది కొత్తగా అనిపిస్తున్నారు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. అందుకనే చాలా కొత్తగా ఉంది. కొంచెం వాళ్ళని అర్థం చేసుకోవాలంటే ఒక 3-4 ఎపిసోడ్స్ కానివ్వండి, కొంచెం టైం పడుతుంది అనమాట. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ లో అసలు మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? సో ప్రీవియస్ సీజన్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుండే, చాలా ఫన్ ఉంటుండే, సో చాలా మస్తీ మసాలా ఉంటుండే. సో ఈ సీజన్ లో అంతా అనిపిస్తలేదు. సో ముందు చూడొచ్చు కదా, ఉల్టా పుల్టా అంటున్నారు. మరి ఉల్టా పుల్టా కాదు కదా, అన్లిమిటెడ్ కదా, అన్లిమిటెడ్. సారీ, సో లాస్ట్ సీజన్ ఉల్టా పుల్టా, ఇది అన్లిమిటెడ్ కాబట్టి సో చూడాలి. ఇంకా ముందు ఉంది కదా స్టఫ్, అసలైన స్టఫ్. ఓన్లీ 2 వీక్స్ అవుతుంది కదా. సో అన్లిమిటెడ్ ఫన్ ఏమైనా అందిస్తున్నారు అసలు మీకు ఇందులో? ఇప్పటివరకు ఇంకా స్టేజ్ వరకు రాలేదు. ఇంకా ముందు ఉంటుంది ముసళ్ళ పండుగ. దీంట్లో యష్మి, సోనియా వాళ్ళు కొంచెం ఎక్కువ ఓవర్ గా అగ్రెసివ్ అయ్యి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అన్నట్టుగా చేస్తున్నారు కదా, మరి మీరు ఏమనుకుంటున్నారు? అదంతా కామనే కదా, ప్రతి లాస్ట్ టైం కూడా చూసాము రతిగా వాళ్ళందరూ. సో నెగిటివిటీ అనేది ఎక్కడైనా ఉంటుంది, బిగ్ బాస్ లో కాదు బయట కూడా ఉంటుంది. ఏ సెక్టర్ చూసుకున్నా నెగిటివ్ అనేది కామన్. థ్యాంక్ యూ అండి.